భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శ్రీ కృష్ణ చైతన్య సంఘం 15వసారి కోటి తలంబ్రాలు సమర్పించింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం స్వామివారి గోటి తలంబ్రాల కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా విత్తనాలు నాటే వద్ద నుంచి గోటి తలంబ్రాలు సమర్పించే వరకు భక్తి శ్రద్ధలతో రామకార్యాన్ని నిర్వహిస్తున్నారు. పండిన వరి ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లోని సుమారు 5,000 మంది భక్తులకు పంపించి వారందరి చేత ఒలిపించి సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నామని సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. భద్రాచలం చేరుకున్న శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం అంబసత్రం నుంచి కోలాటం ఆడుతూ రామనామ జపం చేస్తూ పాదయాత్రగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. రామచంద్ర 15వ కోటి తలంబ్రా జ్ఞానయజ్ఞ సందర్భంగా నీ పాద సేవని శరణాగతిగా తీసుకుని మేము కోటి తలంబ్రా సమర్పించుకుంటున్నాం. జై శ్రీరామ్. కళ్యాణ అప్పారావు గారు 5 ఎకరాల భూమిలో ఏ ఎరువు వేయకుండా సాధారణంగా ఆ పంటను పండించి 5 రాష్ట్రాలలోనూ ఇప్పించినారు. అదే విధంగా మా నెల్లూరు కూడా ఇచ్చారు. నేను 10 సంవత్సరాల నుండి ఏకదాటిగా చేస్తూనే ఉన్నాను. ఈ శ్రీరామనామము మనం చెప్పడం వల్ల మనకు ఎంతో శక్తి వస్తుంది, బలం వస్తుంది, మనకు అన్ని అనుగ్రహాలు జరుగుతాయి.